అండి 2 మామిడికాయలు తీసుకున్నాను, మీరు చూసారు. వీటిని స్కిన్ తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత అందులో ఆయిల్ వేసుకుని ఈ విధంగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఈ విధంగా వేయిస్తున్నానండి. మీరు బ్రాహ్మణ్ స్టైల్లో కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి నా ఛానల్లో చూడండి. మీకు ఒకవేళ పక్కా బ్రాహ్మణ్ స్టైల్లో మీకు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కావాలనుకుంటే మీరు పోపు వేయాల్సి ఉంటుంది. సో శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఒకసారి మీరు కొబ్బరికాయ పచ్చడి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అదే పోపు దీన్ని కూడా మనం వేసుకుని చక్కగా చూసారు కదా, నేను 2 days బ్యాకే చేశానండి. సో అందుకోసం ఈసారి ఇలా ఒత్తి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసాను సింపుల్గా. ఈసారి ఈ రెసిపీ మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇంకా మొత్తం వేసేసాం మనం మిక్సీ జార్లో. చూసారు కదా, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, అలాగే పసుపు, సాల్ట్, ఎండుమిరపకాయలు వేయించినవి, అలాగే ఒక పూర్తి వెల్లుల్లి అనేది పూర్తిగా ఒకటి తీసుకున్నానండి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చిగా అలా వేసేసాను. అంతేనండి. వీటిని మనం మిక్సీ పట్టి వేడివేడి అన్నంలో తింటే ఇంకా మాటలు లేవండి. అంతే. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడితోనే ఆ రోజు భోజనం మొత్తం మీరు పూర్తి చేసేస్తారు, నన్ను నమ్మండి. సో ఇంకా ఇంత చక్కటి కోనసీమ వంటకం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.